ఏమండి శేఖర్ గారు, మీరు ఈ సినిమాలోని ఇంత పెద్ద బడ్జెట్, ఇంత పెద్ద స్టేక్ ఉన్న ఈ సినిమాలో నాగార్జున గారు చూపించకుండా రష్మిక గారిని ఏదో ఏడుస్తూ ప్లాట్ఫామ్ మీద ఇంట్రడక్షన్ ఇచ్చి, అండ్ ధనుష్ లాంటి హీరోని కూడా మీరు ఒక బిచ్చగాడిగా ఓపెన్ చేసి, ఇదంతా చేయడానికి వాట్ వాజ్ యువర్ రియల్ ఇన్స్పిరేషన్ బిహైండ్ దిస్ అండి? అంటే కథ కథ కథని నమ్మడం. హౌ డిడ్ జనరేట్ అని అడుగుతున్నాను. ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు ఈ కథ ఇలా చెయ్యాలని? ఏదండి దీని కథ పుట్టుక గురించి నేను ఏం చెప్పలేను, ఎందుకంటే నేను జనరల్గా అంటే ఏదో సినిమానా, ఏదో నవల, ఏదో కథ చదివి చేశాను అని అనలేను నేను. సంథింగ్ ఇట్ అక్కడ ఏదో చాలా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా డిస్పారిటీ ఉంది. అతి గొప్ప వాళ్ళు ఒకళ్ళు, అతి సామాన్యులు ఒకళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఒకళ్ళు, చాలా అంటే ఒక క్లాస్ డిఫరెన్సెస్ బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో సంథింగ్ చెప్పొచ్చేమో అని ఒక థాట్ నుంచి పుట్టినది. అంటే అత్యంత గొప్పవాడికి అత్యంత పేదవాడు అండ్ మధ్యలో ఇంకో ప్రపంచం, ఇది చూపించే ఒక ఐడియా వచ్చి ఇది కథ పుట్టింది అలా. ఓకే, బట్ ఆ తర్వాత వీళ్ళందరూ అంటే నేను ఎవరికి చెప్పినా, నాగార్జున గారికి చెప్పినా కానీ, ధనుష్ చెప్పినా కానీ, రష్మికకి చెప్పినా కానీ ఇది స్క్రిప్ట్, ఇది పాత్రలు. ఇప్పుడు నేను దానికి యాక్చువల్లీ నేను డైరెక్టర్, నేను కూడా ఇంకా కథకి నేను కూడా ఒదిగిపోయాను. యాక్చువల్లీ నాకు ఆ కథ ఏం డిమాండ్ చేస్తే అలా వెళ్ళాం. సో అందుకే నేను చెప్తుంది షూటింగ్ కానీ, అందులో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఇది చాలా యూనిక్గా, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇస్తుందంటే ఆ కథ కావాల్సిందని చేస్తాం బేసిక్, అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ మీ. సో అందుకే ఈ రిజల్ట్ యాక్చువల్లీ అది. బట్ వీళ్ళు ముగ్గురు ఇమేజెస్ని కూడా మార్చేసి మీ క్యారెక్టర్గా తయారు చేసుకుని సినిమా ప్రజెంట్ చేస్తున్నప్పుడు రిస్క్ అనిపించలేదా మీకు? నాగార్జున గారు చూపించట్లేదు, ఆయనగా చూపించట్లేదు. అదే అంటే అదే ఇమేజ్ అనేది, స్టార్స్కి ఇమేజ్ అనేది అన్నమయ్య చేసినప్పుడు ఇదే క్వశ్చన్ నాగార్జున గారిని అడిగితే ఏం ఆన్సర్ చేస్తారు, అదే ఆన్సర్ అనమాట ఇప్పుడు బేసిక్ అదే. సో ఇమేజ్ అనేది పాత్ర నుంచి వస్తుంది. ఆ పాత్రని ఎలా మనం ప్లే చేసాము, దానికి ఎంత పబ్లిక్ ఎంత అభిమానంగా చూసుకున్నారన్న దాని మీద నాగార్జున గారు, అన్నమయ్య అలా. సో నాగార్జున గారు శివ. సో పాత్ర నుంచే స్టార్డమ్ పెరుగుతుంది, పుడుతుంది అని నా ఒపీనియన్.